Hello friends and well-wishers of RKS Apex. It's good to see you again there in our newspaper reading for better communication session. Friends, there in the session we have reached 57th one. There in the series of continuation of these videos, we have reached 57th episode or 57th video. So it's very happy. Then let's continue with our vocabulary. Governor. Naidu working for inclusive development. Naidu working. అదేంటి సరే ఎలా ఉంది? My dear friends, Naidu working means Naidu is working. న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో బీ ఫార్మ్స్ని అవాయిడ్ చేస్తుంటారు, ఇవ్వరు. ఓకే రైట్, మనం అర్థం చేసుకోవాలి. మిస్టర్ నాయుడు ఈజ్ అని అర్థం చేసుకోవాలి. నాయుడు ఈజ్ వర్కింగ్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ అంటే సమగ్ర అభివృద్ధి, డెవలప్మెంట్ దెన్ సమగ్ర అభివృద్ధి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీన్స్ సమగ్ర, సమ్మిళిత, అన్ని కలుపుకొని, మొత్తం కలుపుకొని దీన్ని ఇంక్లూజివ్ అంటారు కదా. ఇంక్లూజివ్ రైట్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ అంటే సమగ్రాభివృద్ధిని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ అని పిలుచుకుంటాం. ద రెంట్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ వాటర్ అండ్ హీటింగ్. ద రెంట్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ వాటర్ అండ్ హీటింగ్ అంటే కొన్ని చలి దేశాల్లో వాటిలో హీటింగ్ అవ్వడానికి కొన్ని స్పెషల్ కండిషన్స్ పెడతారు, పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇక్కడ రెంట్ దాంతో కలిపి చెప్పడం. సో ద రెంట్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ వాటర్ అండ్ హీటింగ్. అపోజిషన్ ట్రైడ్ టు మజిల్ మై వాయిస్ టు హైడ్ ఫెయిల్యూర్ మోడీ. సో అపోజిషన్ ట్రైడ్ టు మజిల్ అంటే కనుక అంటే గొంతు నొక్కేయడం, పీక నొక్కేయడం, లేదంటే బయటికి రాకుండా చేయడం, ఇట్లాగా. టు ప్రివెంట్ సంబడీ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ దర్ ఒపీనియన్స్ ఇన్ పబ్లిక్ యాజ్ దే వాంట్ టు అంటే వాళ్ళ అభిప్రాయాన్ని బయటికి చెప్పదలుచుకున్నా సరే దాన్ని చెప్పనీయకుండా అడ్డుపడ్డం. ఓకే, దాన్ని స్ట్రాంగిల్ అంటారు. స్ట్రాంగిల్ అంటే కనుక గొంతు పిసుకడం అన్నంతా కూడా స్ట్రాంగిల్. టు ప్రివెంట్ సంబడీ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, మనం చెప్పుకున్నాం, గుర్తుందండి, ప్రివెంట్ పక్కన అడ్డుకోవడం, ఆపడం. ప్రివెంట్ సంబడీ ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ వస్తుంది లెక్క కదా. సో మజిల్ అంటే మజిల్. టు ప్రివెంట్ సంబడీ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఒపీనియన్స్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ పబ్లిక్గా చెప్పకుండా ఆపడం, అడ్డుకోవడం, లేదంటే కొంచెం ఇట్లా ఆపడం అనమాట. ఇక్కడ మోడీ గారు ఏం కామెంట్ చేస్తున్నారంటే అపోజిషన్ ట్రైడ్ టు మజిల్ మై వాయిస్ టు హైడ్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళ అపజయాన్ని దాచిపెట్టుకోవడాన్ని, కప్పిపుచ్చుకోవడానికి నన్ను మాట్లాడనీయకుండా నా గొంతు నొక్కేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు అనమాట. అక్కడ దే అక్యూజ్ ద గవర్నమెంట్ ఆఫ్ మజిలింగ్ ద ప్రెస్ అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు. ఏమనంటే కనుక ప్రభుత్వం ప్రెస్ తన గొంతు వినిపించకుండా ఆ ప్రెస్ యొక్క గొంతు నొక్కేస్తున్నారు అంటే వాళ్ళని రానివ్వట్లేదు, వాళ్ళని మాట్లాడినివ్వడం లేదు, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి వాళ్ళని అనదొక్కుతున్నారు అని చెప్తున్నారు అనమాట. సో దే ఎక్యూజ్ అంటే నేరం ఆరోపించు. దే ఎక్యూజ్ ద గవర్నమెంట్ ఆఫ్ మజ్లింగ్ ద ప్రెస్. ద డాన్ ఆఫ్ ద స్కై ఎరా. ద డాన్ ఆఫ్ ద స్కై అంటే స్కై అంటే ఆ స్కై కాదు, మన క్రికెటర్ కదా, సూర్యకుమార్ యాదవ్. ద డాన్ ఆఫ్ ద స్కై ఎరా అంటే అతడి శకం మొదలైంది. అంటే ఎరా అంటే కనుక శకం అనొచ్చు, లేదంటే ఒక వ్యక్తి యొక్క విజయ పరంపర అంటే అది స్టార్ట్ అయిందని చెప్పడం అంతా కూడా. డాన్ అంటే కనుక ఈజ్ మిస్టర్ ఎస్కేవై స్కై, మీకు తెలుసు, సూర్యకుమార్ యాదవ్. సో డాన్ అంటే టు బిగిన్, తెల్లారుజామున. ఇది నౌన్గా ఉంటుంది, వర్బ్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, ద డాన్ ఆఫ్ స్కై ఎరా, డాన్ తెల్లారుజామున. దీనికి ఆపోజిట్ వచ్చేసరికి డాన్ కదా, ఆపోజిట్ డస్క్ అంటే చీకటి పడ్డం. ఈ రెండు కలిపి వాడతారు చాలామంది. ఎట్లాగో తెలుసా, హీ వర్క్స్ హార్డ్ ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటే తెల్లారుజాము నుంచి చీకటి పడేంత వరకు కష్టపడుతూ ఉంటాడు పాపం అతను. సో ఈ వర్క్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్. దేర్ షాప్ రిమైన్స్ ఓపెన్ ఫ్రమ్ డాన్ టు డస్క్. దేర్ షాప్ రిమైన్స్ ఓపెన్ అంటే తెల్లారుజామున షాప్ ఓపెన్ చేస్తారు, ఆ చీకటి పడేంత వరకు అలాగా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇట్లాగా డాన్ ఆపోజిట్ డస్క్, డాన్ టు డస్క్ అని వాడతారు ఇక్కడ. ఓకే, బట్ వెరైటీగా డాన్ అనేది వర్బ్ కూడా ఉంది. డాన్ అంటే తెల్లారడం నుంచి వస్తుంది ఇక్కడ, తెల్లారడం. ఓకే, సో when we reached the city, it had already dawned. When we reached the city,
ఇట్ హ్యాడ్ ఆల్రెడీ డాన్డ్ అంటే మేము సిటీలోకి ప్రవేశించే లోపే తెల్లారిపోయింది. ఓకే, ఇలాగా డాన్. ఇక్కడ డాన్ అంటే కనుక సూర్యకుమార్ యొక్క శకం ఆయన విజం పరంపర తెల్లవారిందంటే స్టార్ట్ అయిందని అర్థం అనమాట, బిగిన్ అయిందని అర్థం అనమాట ఇక్కడ ఈ సెన్స్లో. అక్కడ క్లియర్. ఏ న్యూ టెక్నాలజికల్ ఏజ్ హ్యాడ్ డాన్డ్ అంటే ఇక్కడ వర్బ్గా వాడుతున్నారు. ఏ న్యూ టెక్నాలజికల్ ఏజ్ హ్యాడ్ డాన్డ్ అంటే ఈ టెక్నాలజికల్గా ఒక టెక్నికల్గా చూసుకుంటే ఒక కొత్త యుగం ప్రారంభమైంది. అంటే చూస్తున్నాం కదా 5G, ఓకే, ప్లస్ రకరకాల ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు బీటెక్ స్టూడెంట్స్ చూస్తేనే దగ్గర దగ్గర ఒక 5 నుంచి 6 లక్షల సీట్ల పైన అన్నీ కూడా సిఎస్సితో నిండిపోయినాయి అంతా కూడాను. ఇట్లాగా టెక్నాలజికల్గా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. అది తెల్లారుతుంది, టెక్నాలజికల్గా బిగిన్ అవుతుందని లెక్క. ఇక్కడ డాన్ అంటే బిగిన్ అండ్ సెన్స్లో తీసుకోవాలి, ఆరంభం అవుతుంది, ప్రారంభం అవుతుంది. ఇక్కడ దే స్టార్ట్ వర్క్ ఎట్ డాన్. దే స్టార్ట్ వర్క్ ఎట్ డాన్ అంటే వాళ్ళు తెల్లారుజామనే వాళ్ళ పనిని మొదలు పెడతారు. డాన్. డాన్ టు డస్క్ ఎక్కువ మంది వాడుతుంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్నప్పుడు, ఐ మీన్ తెల్లారు దగ్గర నుంచి పొద్దుకెంత వరకు అని చెప్పేటప్పుడు డాన్ టు డస్క్ అని వాడతారు. ప్రిన్స్ జార్జ్ టర్న్స్ 11. ఇక్కడ టర్న్స్ 11 అంటే కనుక 11 అతని వయస్సు, అంటే అతను 11 years చేరుకున్నారు. టర్న్. ఇక్కడ టర్న్ అనేది, టర్న్స్ అనేది ఇది ఒక హెల్పింగ్ వర్బ్గా వాడతారు. హెల్పింగ్ వర్బ్, లింక్ వర్బ్గా వాడతారు. లింక్. టర్న్ అంటే మనకు తెలుసు, హలో, హీ డిడ్ నాట్, ఓకే, టర్న్ తిరగడం, టర్న్ బ్యాక్, ఇదంతా కూడా. కానీ ఇక్కడ టర్న్ అనేది ఒక లింక్ వర్బ్గా వాడతాం. వీ యూజ్ ఇట్ యాజ్ ఎ లింక్ వర్బ్. అంటే టర్న్ ప్లస్ పక్కన ఒక నౌన్ పెట్టి ఇలాగా. టు రీచ్ ఆర్ పాస్ ఏ పర్టికులర్ ఏజ్ ఆర్ టైం, ఒక ఏజ్ చేరుకోవడం అంతా కూడా. ఎట్లా ఇక్కడది, షీ టర్న్స్ 21 in June అంటే జూన్కి వచ్చేసరికి ఆవిడ 21 చేరుకుంటుంది, అంటే 21 సంవత్సరాల వయసు వస్తుందని చెప్పడం. అలాగే ఇట్ హ్యాస్ టర్న్ మిడ్ నైట్, అప్పుడు మిడ్ నైట్ అయిపోయింది అప్పటికి, అంటే ఆ టైం మిడ్ నైట్ అయింది. ఒక టైంని కానీ ఏజ్ కానీ సూచించేటప్పుడు ఈ టర్న్ ఒక లింక్ వర్బ్గా యూజ్ చేస్తూ ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది ఒక పరిపాటి, అంటే అదొక చక్కటి ప్రాసెస్ అనమాట, ఒక పద్ధతి అనమాట ఇక్కడ. క్లియర్. షీ టర్న్స్ 21 in June. సో ఒకళ్ళు చెప్తుంటారు, ఐ విల్ టర్న్ 50 next year అంటే నెక్స్ట్ ఇయర్ నాకు 50 years వచ్చేస్తుంది. ఇట్లా అంతా కూడా ఇలా టర్న్ అనేది ఏజ్ కూడా వాడతారు చక్కగా. గవర్నమెంట్ చోక్ పీపుల్స్ వాయిస్ ఫర్ 10 years సేస్ కాంగ్రెస్. గవర్నమెంట్ చోక్ అంటే ఏంటి? ఇక్కడ చోక్ అంటే కనుక ఊపిరాడకుండా చేయడం. ఇందాక అన్నారు ఆ టైప్లో అనమాట ఇక్కడ కూడా. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాట్లాడనీయకుండా వాడు గొంతు నొక్కేయడం. సార్ ఇందాక ఇది ఓడొచ్చింది, ఇది ఇట్లాగా సేమ్ అదే స్టైల్ ఇది ఇంకోటి. ఓకే, ఫస్ట్లో మనం మజిల్ అనుకున్నాం కదా, అలాగే ఇది కూడా చోక్. సో టు మేక్ సంబడి స్టాప్ బ్రీతింగ్ బై ప్రెస్సింగ్ ది థ్రోట్ ఎస్పెషల్లీ విత్ యువర్ ఫింగర్స్ పట్టుకుని ఇట్లాగా ఊపిరాడకుండా చేయడం. ఇంకొక సెన్స్లో వచ్చేసరికి వాళ్ళ అభిప్రాయాలను బయటికి తెలపకుండా ఆపడం కూడా వస్తుంది ఇక్కడ. వాళ్ళ అభిప్రాయాలని బయటికి చెప్పకుండా ఆపడం. హీ మే హ్యావ్ బీన్ చోక్డ్ ఆర్ పాయిజన్డ్. ఇక్కడ హీ మే హ్యావ్ బీన్ చోక్డ్ ఆర్ పాయిజన్డ్ అంటే అతనికి విషం ఇచ్చి చంపేస్తుంటారు, లేదంటే ఆయన చోక్ అంటే గొంతు పిసికి చంపబడినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. హీ మే హ్యావ్ బీన్ చోక్డ్ ఆర్ పాయిజన్డ్ అంటే ఎలా చనిపోయాడు అతను అంటే అలాగైనా గొంతు పిసికి చంపబడి ఉండొచ్చు, లేదంటే పాయిజన్ ఇచ్చి ఉండొచ్చు. షీ హ్యాడ్ బీన్ చోక్డ్ టు డెత్ వెన్ హర్ నెక్లెస్ స్నాగ్డ్ ఆన్ ఓవర్హ్యాంగింగ్ బ్రాంచెస్. షీ హ్యాడ్ బీన్ చోక్ టు డెత్ అంటే ఆవిడ ఊపిరి ఆడకుండా చనిపోయింది ఆవిడ. ఓకే, షీ హ్యాడ్ బీన్ చోక్ టు డెత్ అంటే గాలాడకుండా వచ్చి చనిపోయింది. అంటే ఆవిడ నెక్లెస్ వచ్చి ఒక బ్రాంచ్కి ఇలా కొమ్మకి స్నాగ్డ్ అంటే వేలాడడం, దానికి వేలాడి అలా ఉన్నప్పుడు అది నొక్కుపోయి ఆవిడ చనిపోయిందేమో అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, షీ హ్యాడ్ బీన్ చోక్ టు డెత్ వెన్ హర్ నెక్లెస్ స్నాగ్డ్ ఆన్ ఓవర్హ్యాంగింగ్ బ్రాంచెస్ అంటే ఒక కారు ఏదైనా అలా పడ్డది లోయలోకి, ఆ పడినప్పుడు అలా వెళ్ళిపోతూ చెట్టుకి పట్టుకొని ఆడు నెక్లెస్ దానికి పట్టుకొని అలాగా ఊపిరాడుకొని చేసి చనిపోయి ఉండొచ్చేమో అన్నట్టుగా చెప్పబడుతుంది. చోక్ విత్ సంథింగ్ అంటే ఇక్కడ ఒక వాయిస్ని వాళ్ళు రానియకుండా. ఇక్కడ వచ్చేసరికి చోక్ విత్ సంథింగ్ అంటే కనుక హిజ్ వాయిస్ చోకింగ్ విత్ రేజ్ అంటే కోపంతో ఆయన ఊగిపోతున్నాడు. ఆయన మాటల్లో ఆ గొంతులో కోపం అనేది చాలా తెలుస్తుంది. హిజ్ వాయిస్ వాస్ చోకింగ్ విత్ రేజ్ అంటే ఒక ఇమోషన్ చెప్పేటప్పుడు వాడతారు. ఓకే, ఒక ఇమోషన్ ప్రకటించేటప్పుడు కూడా చోక్ విత్ దట్ పర్టికులర్ ఇమోషన్ యాడ్ చేయొచ్చు ఇక్కడ. అంటే చోక్ విత్ యాంగర్, విత్ ఇమోషన్ ఇట్లంతా కూడా. నితీష్ మస్ట్ రిజైన్ సేస్ లాలూ అంటే నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ కదా. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ని నువ్వు రిజైన్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఎందుకంటే కనుక
ఆఫ్టర్ సెంటర్ రూల్స్ అవుట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ బీహార్. అంటే మన ఆంధ్ర వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మనకి ఇవ్వట్లేదు కానీ బీహార్కి ఇచ్చేస్తారా అంటే బీహార్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మాకు స్పెషల్ స్టేటస్ కేటగిరీ కావాలి అని అడుగుతున్నారు. దాన్ని బీజేపీ పార్టీ రూల్ అవుట్ చేసింది. రూల్ అవుట్ అంటే కనుక రూల్ అవుట్ అంటే నో అని చెప్పడం. ఒక విధంగా చెప్పాలంటే ఖండించు, డినై అంటే వాళ్ళు అడిగిన ఆ విజ్ఞాపనను ఖండించడం లేదా నో అని చెప్పడం అనమాట. రూల్ అవుట్, రూల్ అవుట్, రూల్ అవుట్. పోలీస్ హ్యావ్ నాట్ రూల్డ్ అవుట్ ద పాసిబిలిటీ దాట్ ద మ్యాన్ వాజ్ మర్డర్డ్. అంటే ఆయన హత్య చేయబడ్డాడండి అని కొద్దిమంది చెప్తుంటే అఫ్కోర్స్ అది కూడా అయి ఉండొచ్చు. ఆ పర్టికులర్ విషయాన్ని మనం అంటే ఆ పాసిబిలిటీని కూడా కాదని ఖండించలేం. అలా కూడా జరిగేందుకు అవకాశం ఉంది అలాగ అక్కడ. ఓకే, సో ద పోలీస్ హ్యావ్ నాట్ రూల్డ్ అవుట్ ద పాసిబిలిటీ అంటే ఆ అవకాశాన్ని, పాసిబిలిటీని ఖండించట్లేదు. అది కూడా ఏ అవకాశం ఉందేమో అంటారు ఇక్కడ. ద మ్యాన్ వాజ్ మర్డర్డ్, అతను మర్డర్ చేయబడినాడు అనుకుంటా. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ డెత్, అది న్యాచురల్ డెత్ కాదు. సో ఇట్ మైట్ బి ఏ మర్డర్ అంటే కనుక ఓకే చూద్దాం, ఆ కోణంలో కూడా పరిశీలిద్దాం, అయి ఉండొచ్చు అని చెప్తున్నారు పోలీస్. ద ప్రపోజ్ సొల్యూషన్ వాజ్ రూల్డ్ అవుట్ యాజ్ టూ ఎక్స్పెన్సివ్. అంటే ప్రస్తుతం పెట్టుకున్న ఈ ప్రపోజల్ చూస్తే ఓ మై గాడ్ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు ఎలా ఉంది కాబట్టి దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టినట్లు లెక్క. ద ప్రపోజ్డ్ సొల్యూషన్, ఆ చెప్పిన సొల్యూషన్ ఏదైతే ఉందో అంటే ఒక సమస్యకు కావాల్సిన పరిష్కరణ సొల్యూషన్ అంటారు. ఆ సొల్యూషన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల దాన్ని పక్కన పెట్టడం జరిగింది. రూల్డ్ అవుట్ అంటే కాదని కొట్టివేయబడింది, లేదంటే వద్దని చెప్పడం జరిగిందని. దిస్ థియరీ కెనాట్ బి రూల్డ్ అవుట్ కంప్లీట్లీ ఆర్ ఆల్ టుగెదర్. ఈ పర్టికులర్ థియరీని మనం పూర్తిగా నో చెప్పలేము, కొంతవరకు వాస్తవాలు కూడా ఉన్నాయి ఇందులో. దిస్ థియరీ కెనాట్ బి రూల్డ్ అవుట్, పూర్తిగా కొట్టిపడడం కుదరదు, కొంతవరకు ఇందులో వాస్తవాలు ఉన్నాయి, నమ్మదగినవి ఉన్నాయి, మనం పరిశీలించాలి, గమనించాలి అని అర్థం. రైజింగ్ అబ్జెక్షన్. మిస్టర్ మోడీ, అపోజిషన్ ఇండల్జింగ్ ఇన్ నెగిటివ్ పాలిటిక్స్. అంటే ఈ అపోజిషన్ వాళ్ళు కాస్త నెగిటివ్ పాలిటిక్స్ని అంటే ఒక ధనాత్మకం కాకుండా రుణాత్మక రాజకీయాలని, అంటే అక్కడ ఎక్కువగా రాజకీయాలు చేయడం, దేశం ముందుకు పోకుండా ఆపడం, ఇలాంటి రకాల పాలిటిక్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. ఇండల్స్ అంటే కనుక ఒక విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోవడం, ఒక పర్టికులర్గా చెడు అనుకోవచ్చు, అంటే బ్యాలెన్స్ కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇండల్స్ అంటే ఎక్కువగా అనవసరమైన వాటిలో ఎక్కువగా ఇంటర్ఫీర్ అవ్వడం ఇట్లాగా. టు అలో యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఆర్ డూ సంథింగ్ దట్ యూ లైక్, ఎస్పెషల్లీ సంథింగ్ దట్ ఈస్ కన్సిడర్డ్ బ్యాడ్ ఫర్ యూ. అంటే అది చెడ్డదనిపించినా సరే దాన్నే ఎక్కువగా తలదూర్చడం, అందులో ఇన్వాల్వ్ అవ్వడం. ఇండల్స్ ఎట్లా చెప్పొచ్చు? ద టెర్రరిస్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ టు అవర్ కంట్రీ. అంటే మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు వాళ్ళు. ఇండల్స్ ఐ మీన్ దే ఇండల్జ్ ఇన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. అంటే అందులో వాళ్ళు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు, దాడి చేస్తున్నారు, ఇట్లా ఇండల్జ్. షీ హాస్ నెవర్ బీన్ వన్ టు ఇండల్జ్ ఇన్ గాసిప్. షీ హాస్ నెవర్ బీన్ వన్ టు ఇండల్జ్ ఇన్ గాసిప్. అంటే ఆవిడ ఎప్పుడు కూడా ఎవరి మీద గాసిప్స్ చెప్పడం, మాట్లాడడం, ఇన్వాల్వ్ అవ్వడం అలాంటి వాళ్ళు ఆవిడ అలాంటి వాడు కాదు. మనం చెప్తాం చూస్తారా, నేను అటువంటి వ్యక్తిని కాదు. ఎటువంటిది? షీ హాస్ నెవర్ బీన్ వన్ అంటే అట్లాంటి ఆవిడే కాదు అని చెప్పడం. షీ హాస్ నెవర్ బీన్ వన్, ఎలాంటి వన్ అంటే టు ఇండల్జ్ ఇన్ గాసిప్. ఎలాంటిదంటే గాసిప్స్లో, గాసిప్ అంటే ఊహాగానాలు, లేదంటే ఒకరి మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడాలు. ఎక్కువగా ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే దానిలో ఎక్కువగా రెండు విషయాలు వస్తాయని చెప్తున్నారు. ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్కువగా రెండు, ఒకటి ఇది ఉండొచ్చు అన్నారు ఇక్కడ, ఏంటిది? పరనింద, ఇతరుల్ని నిందించడం. ఇంకొకటి ఆత్మస్తుతి, అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం. ఓకే, పరనింద, ఆత్మస్తుతి, ఇతరుల్ని నిందించడం, లేతే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రైజ్ చేసుకోవడం, ఇవి ఉంటుంటాయి. కానీ ఆవిడ అలాంటిది కాదు. ఏదన్నా ఇక్కడ ఆత్మస్తుతి పక్కన పెడితే పరనింద అంటే వేరే వాళ్ళని నిందలు చేస్తూ, దాని గురించి ఊహాగానాలు చేస్తూ, ఉన్నవి లేనిపోయి కల్పించి చెప్పడం, అలాంటి చెప్పేటువంటి వ్యక్తులు లాంటి వ్యక్తి కాదు ఆవిడ అని చెప్పడం. షీ హెస్ నెవర్ బీన్ వన్ టు ఇండల్జ్ ఇన్ గాసిప్. దే వెంట్ ఇన్ టు టౌన్ టు ఇండల్జ్ ఇన్ సమ్ సీరియస్ షాపింగ్. వాళ్ళు టౌన్కి వెళ్ళారు, కొంచెం సీరియస్గా కొంత షాపింగ్ చేద్దామని అలాగా. అప్పుడు మీరు అడగచ్చు, సార్ ఇది నెగిటివ్ ఎందుకు అవుతుంది? నెగిటివ్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ అంతరార్థం ఏంటంటే కనుక లేనిపోయినవి కూడా కొనేయడానికి వెళ్ళిపోయారు అన్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, దే వెంట్ ఇన్ టు టౌన్ టు ఇండల్జ్ ఇన్ సమ్ సీరియస్ షాపింగ్. కొంచెం సీరియస్గా కొన్ని గంటలు షాపింగ్ చేద్దామని అక్కడికి వెళ్ళారు, ఇండల్జ్. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో with some more good amount of vocabulary. We will see in the next video. Okay, till then, bye bye.